హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్రిస్పీగా సోయా చంక్స్ ఆనియన్ పకోడా స్నాక్స్ కింద తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దామా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందంగున్న కళాయి అయితే పెట్టుకోవాలి. ఆ కళాయిలో మనకు వాటర్ అయితే వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ వాటర్. ఆ వాటర్ లో మనకు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ వాటర్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సోయా చంక్స్ అయితే వేసుకుని అటు ఇటు కలుపుతూ బాగా అయితే బాయిల్ అయితే చేసుకోవాలి. అలాగే బాయిల్ అవ్విన తర్వాత 100% వీడియోలో కనబడిన విధంగా అయితే అవ్వాలి. అవ్విన తర్వాత వాటర్ అన్నది వంపేసి మనం ఎలాగైతే పిండుకోవాలన్నమాట. చంక్స్ అన్ని వాటర్ ఏమైనా ఉంటే బయటకు అన్నది అయితే పోతుంది. దీంట్లో మనము 2 కప్స్ ఆఫ్ అయితే శనగపిండి అయితే వేసుకోవాలి. ఫస్ట్ కప్పు, ఇదైతే సెకండ్ కప్పు. అండ్ సేమ్ అలాగే రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. వరిపిండి 2 కప్స్ అండ్ కారం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకుని లైట్గా వాటర్ అయితే వేసుకుని బాగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే మన టేస్ట్ అంత బాగుంటుంది. అండ్ ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకోవాలి లాస్ట్లోని. పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇలాగైతే పిండిని బాగా కలుపుతూ ఉండాలి. మన పిండి ఎంత బాగా కలిపితే మన టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇలా కలిపిన పిండిని 1 అవర్ పాటు అయితే పక్కకైతే వదిలేయండి. అప్పుడు మనకు ఆయిల్ అన్నది అయితే అబ్జర్వ్ అయితే చేయదు. స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ అన్నది అయితే పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని ఇలాగైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి బాగా అయితే ఫ్రై అయితే చేసుకుంటే మనకి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితేనే వేసుకోవాలా పిండిని. అప్పుడు మనకు ఆయిల్ అన్నది అయితే అబ్జర్వ్ అయితే చేయదు. మనం ఇలా కలుపుతూ ఉంటే మనకి ఎక్కడ అన్నది అటాచ్ అయితే అవ్వవు. పకోడీలు విడివిడిగా అన్నది అయితే వస్తాయి క్రిస్పీగాని. ఈ కలర్ వచ్చిన తర్వాత పకోడీలు ఆయిల్ లోంచి బయటకు తీస్తే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వన్స్ మీరు కూడా ట్రై చేసి రెసిపీని ఎలాగుందో అన్నది కామెంట్ అయితే చేయండి. రెసిపీ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.